హరి ఓం. ఓం గంగణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏ సీరియస్ టాపిక్. ది ఆప్షన్ ఆఫ్ గెటింగ్ ది హయ్యర్ పర్సూట్ ఆర్ లోయర్ పర్సూట్ విస్ ఒకళ్ళు మనిషి బ్రతికున్నప్పుడు మళ్ళీ బ్రతికి తర్వాత చేసే కర్మలు వాటి అంతరార్థం. మనిషి జీవించినప్పుడు అఫ్కోర్స్ మన దాంట్లో ఈ డెత్ గురించి మాట్లాడడమే అశుభం. అదొక కైండ్ ఆఫ్ ఏ డిస్కంఫర్ట్. ఎందుకంటే డెత్తో మనం లేము కాబట్టి అది ఎవరికైనా ఆక్షేపణీయంగా ఉంది. యాక్చువల్గా డెత్ అంటే ఏంటి? ఉండకపోవడం. ఏది ఉన్నది? జ్ఞానం. ఆ జ్ఞానం ఒక ఇమ్మీడియట్ వ్యక్తపరుస్తుంది నేను అని. ఇప్పుడు తెలివి నేను అని తెలియపరుస్తుంది. ప్రకాశం నేనుగా ప్రకాశిస్తుంది. యాజ్ ఎ ప్రకాశం అది ఎప్పుడు నిత్య వస్తువు, అమృతం. అయితే ఈ నేను దాని నుండి అనాదిగా వచ్చే ఆ అవిద్య ఆవరణ విక్షేపాలతో ఈ నేను తన ఆధారాన్ని విస్మరించి ఆధేయం అంటే ఒక అధ్యాస. ఇదేంటి? నేను ఉన్నాను. యాక్చువల్గా చైతన్యం నేనుగా, అది నేనుగా ఉంది. అండ్ ఇప్పుడు వేటికైతే చైతన్యం లేదో జడ పదార్థాలు అవి నేను అనుకోలేవు. అయితే చైతన్యం ఏదైతే నేనుగా ఉందో ఆ చైతన్యాన్ని విస్మరించి ఈ నేను ఉన్నాను అనుకుంటుంది. ఇది అస్మిత. దీన్ని రెండోది అది ధృవపరచుకోవడం అహంత. అదే కర్త. అండ్ కర్త అదే జ్ఞాత. కర్త కర్మ అవుతుంది, కర్మ ఉంది. ఆ కర్మ అది దానికి జ్ఞాత అని జ్ఞేయం ఉంది. ఆ జ్ఞేయంతో ముడిపడ్డం. ఇది వ్యభిచరిస్తుంది. ఇట్లా వ్యభిచరించి ఆ కరణం సంబంధించిన విషయాల్లో తగులుకొని ఈ కైండ్ ఆఫ్ అది దానికి నిష్కృతి లేదు, తప్పిస్తుంది. అండ్ దానికి మరణం అనివార్యమైంది. కానీ దానికి మరణించడం నచ్చదు. ఈ బెంగతోని అకాల మృత్యు వస్తుంది. నిజంగా ఎవరికైనా మృత్యు లేదు. జీవో దేవ సనాతన అన్నారు, అమృతస్య పుత్ర అన్నారు. మరి ఇదేం బాధ? అండ్ దీనికి నిజంగా అయితే ఏది మరణిస్తుందో తాను ఆ అమృతం అయిన చైతన్యం అయి ఉండి దాని నుంచి విడిపడ్డప్పుడు ఏంటంటే అమృతం నుంచి విడిపడ్డాడు. విడిపడి ఇది కల్పనే. విడిపడి ఏదైతే మరణిస్తుందో అది జడ పదార్థం. ఆ జడంలో కాన్షియస్గా తానే పడుతున్నాడు. పడి తనకు ఈ విధంగా ఇది పీడ అనుభవిస్తున్నాడు. ఈ పడి కూడా ఆ కరణం ఆ సంబంధించిన అనిత్య సంబంధించిన మెటీరియల్ పదార్థం దీంట్లో వాటిని పోగు చేసుకోవడం, వాటిని వృద్ధి చేసుకోవడం, వాటి పరంగా నేను ఏదైతే తన స్వరూపం ఇస్తుందో ఇది భ్రమించి కస్తూరి మృగంలాగా అది ఆ తెలిసిన శరీరం, మనసు, దేహ, ప్రాణ, ఇంద్రియాలు, మరి ఇంద్రియ తన్మాత్రలు, ఆ జగత్తు, వీటికి సంబంధించిన వాటిలో ఇరుక్కుపోయి అది దానికి ఒక వివేకం అనేది ఒకటి ఉంది. ఆ వివేకంతోనే అది బయటపడవచ్చు. కానీ ఆ వివేకాన్ని వాడకుండా దీంట్లో ఉంటూ పునరపి జననం, పునరపి మరణం. అయితే ఈ మరణం సంభవించినప్పుడు ఇక వాళ్ళ సంబంధికులు కొన్ని రిచువల్ చేస్తారు. వీళ్ళు పెద్ద కర్మ, వాటెవర్ కర్మ అంటే దానికి అన్యంగా చేసేటివన్నీ కూడా చనిపోయే డొమైన్ చేసినవన్నీ చిన్న కర్మలు, మేబీ జస్ట్ లైక్ దట్. అయితే ఈ వ్యక్తికి ఆ పెద్ద కర్మ అంటే భగవంతుడి స్వరూపం వైపు తను టర్న్ చేయడం. అది అంటే ఇప్పుడు ఇవన్నీ చిన్న కర్మలు అయిపోయాయి. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసే పెద్ద కర్మలో? ఈ ప్రేత విముక్తి, ఇతన్ని ఆ ముక్తి మోక్షం సంబంధించిన ఆ ప్రయాణం అప్పర్ లోకానికి. మరి అంటే ఆ ప్రయత్నం తనకు ఉంది. కానీ బ్రతుకున్నప్పుడు దానికి అన్యంగా చేసేటివన్నీ ఇంకా చిన్న కర్మలే అన్నట్టు. నిజంగా ఇది చాలా గంభీరమైన విషయం. ఎవరికి వాళ్ళు అది ఏది వరిస్తున్నాడు. ఇప్పుడు మనం గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రం తత్ సవితుర్ వరేణ్యం. సవిత అంటే జ్ఞానం, ప్రకాశం.
ఆ ప్రకాశం అంశ తానై ఉండి ప్రకాశాన్ని నుంచి విడిపడి ఆరోపించిన అస్తం కల్పించుకొని ఏది ఏది మృతప్రాయమో ఆ, జడమో దాన్ని వరించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వ్యధ, పీడ, బాధ, వ్యధ, దుఃఖం. సో ఎన్ని ఉపమానాలు తీసుకున్నా ఈ ఈ ఈ తను బ్రతుకున్నప్పుడు ఈ పరావిద్య అంటే నేను ఇది కాదు, నేను జ్ఞానమే నేను, జ్ఞానం అంతటా ఉంది, నేను ఉన్నాను. ఈ స్థితిలో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సో వరించాల్సింది తన అంటే ఇది రెండు రకాలుగా ఈ జీవుడు ఎవరైతే నేనున్నాను అని అనుకున్నాడో అతనికి మళ్ళీ ఒకటంటే తన పరంగా సాగేది తన ఉపాధి పరంగా జరిగేది. ఉపాధి అంటే తన క్షేత్రం, ఎందుకంటే క్షేత్రంతో ఒకటయ్యాడు, క్షేత్రం వృద్ధి చేసుకోవాలి. అండ్ క్షేత్రం వృద్ధి చేసుకోవాలి, కానీ క్షేత్రం ఏది ఇవ్వదో అది కావాలి. ఏది? మనశ్శాంతి, సంతోషం అండ్ ఇమ్మార్టాలిటీ. అది ఇవ్వదు. ఒక చేప కనుక ఆ ప్లెయిన్లో ఆ చేప నీళ్ళల్లో ఉండేది ఎందుకు వస్తుంది? ల్యాండ్ మీద వచ్చేది. అట్లాగే భ్రమతోని ఈ శరీరం, ప్రాణం వీటిని నమ్ముకొని తనకు తానే అపకారం చేసుకోవడం. అయితే తాను బతుకున్నప్పుడే ఇది కాదు అని, అయితే అన్న వస్త్రాల కోసం వాట్ ఎవర్ సర్టెన్ బేసిక్స్. రామకృష్ణ పరమహంస అంటారు, నో గాడ్ అండ్ దెన్ డూ సంసార. తాను ఎవరో తెలుసుకొని సంసారంలో ఉంటే ప్రాబ్లం లేదు, కానీ సంసారం తెలుసుకుంటే అక్కడ మనిషి దీంట్లో అయిపోతాడు, దాంట్లో ఇరుక్కుపోతాడు. ఇక అభిమన్యుడు ఇరుక్కుపోయినట్టు తెలియదు. ఒక సినిమా నటుడు తన స్వరూపం తెలుసుకొని నటనలో నటిస్తే తప్పేం లేదు. అక్కడ పాత్రలో పాత్ర పరంగా ఆ వేషం, ఆ పాత్ర దాని పరంగా తను లేడు, కానీ తాను ఉండకుండా పోడు. కానీ పాత్రలో జీవిస్తే ప్రాబ్లం, పాత్రలో నటిస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు జీవుడు కూడా ఏదో అది తన కర్మాలు, విద్యుక్త ధర్మాలు చేస్తూ వాటికి న్యాయం, కానీ అవే పరమావిధిగా తరించి వాటికి సంబంధించిన వాటిని వృద్ధి చేసుకుంటూ అది ఏవి ఇవ్వలేదో అవి ఆశిస్తూ అది భంగపడ్డాం. ఇది చాలా అంటే రాంగ్. ఏది భరించాలో అది వరించక ఆ నిత్య. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, నారాయణ సేనను వరించాడు, ఆయన నష్టపోయాడు. అర్జునుడు నారాయణుడే వరించాడు. ఇప్పుడు అర్థకామాలు వరించామా అవి మనకి దీంట్లో ఇదైపోతుంది, మనకి నష్టమే. అయితే అర్థకామాలు ఇవి ప్రతిబింబాలు. బింబం ఏంటి? కృష్ణుడు, నారాయణ సేన. కృష్ణుని పట్టుకున్నాడు అర్జునుడు, ఇచ్చాడు. సో అపర కరెక్ట్ ఏంటంటే పర అంటే అదేంటి? ఇది కాంది. ఇదేంటి? దాని ప్రతిబింబం. ఇది దాని ప్రతిబింబం. సో ప్రతిబింబంలో బింబ లక్షణాలు ఓన్లీ ఒకటే ఉంటుంది, అది అస్తిత్వం. కానీ బింబ లక్షణాలు ఏమైనా ఉన్నా, బింబానికి అమృతత్వం ఉంది, అది నిత్య వస్తువు అండ్ ఆనంద స్వరూపం, అది ప్రతిబింబంలో లేవు. సో ఈ పర్టికులర్ దీనివల్ల అయితే ఈ పర్సన్కి మేలు, ఏదైతే తను జీవించున్నప్పుడు ఈ పర మార్గంలో అంటే దీని నుంచి విడిపడి తాను అదని దీనికి భిన్నంగా చరించడం జరుగుతుంది. అండ్ దానివల్ల నష్టం. అయితే ఇది నష్టం. ఈ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి సంబంధికులు తర్వాత ఆ కర్మ చేస్తారు, సర్టెన్ ఆ కర్మలో ఇదే తాను ఇది కాదు, తాను అదని చెప్పడం. ఇప్పుడు ఎవరైనా బ్రతుకున్నప్పుడు ఒక వ్యక్తిని ఎమర్జెన్సీ ఉంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, అతను ఏదో ఫస్ట్ అంతే చేశారు, ఆ పర్సన్ లేరు, ఆ పర్సన్ శరీరం ఇచ్చాడు, ఆ పర్సన్ పోయాడని మనం అనుకుంటున్నాం. అయితే అడ్మిట్ చేసినప్పుడు అదే శరీరం ఇప్పుడు ఆ వ్యక్తి పోయాడు అనుకోండి. అంటే ఎవరైనా శరీరాలు కాదు. సో ఆ శరీరం కాదని గుర్తించగలగడం ఎందుకంటే శరీరం అనే వృత్తులు బలంగా ఉన్నాయి, ఆ వాసనలు, వాటికి వ్యతిరేక భావాలు పెట్టడమే పరావిద్య. తను ఏది కాదనడం, ఏది అవునో అది అనడం. సో ఈ విధంగా ఆ కైండ్ ఆఫ్ ఆ రిచువల్స్
మన వాళ్ళు చేసే దాని మీద ఆశ మనం ఆశ పెట్టుకొని ఇప్పుడు మనకు అవకాశం ఉన్న దాని నుంచి విముఖత చేయడం ఎవరికి వాళ్ళు ఇది. ఒకవైపు డెత్ అంటేనే డిస్కషన్స్ అది చాలా అశుభం. ఆ, ఎందుకంటే తాను ఉన్నాడు అన్నప్పుడే తనకు ఇంపార్టెంట్ నుంచి పడిపోయాడు, చ్యుతి పొందాడు. అందుకోసమే జీవించున్నప్పుడే శృతులు చెప్తున్నాయి. ప్రేత అంటే తన కాందాన్ని వదిలేయడం. ఇప్పుడు తన కాందాన్ని పట్టుకొని ఇప్పుడు ప్రేత అయి కూర్చున్నాడు. నిజంగా ఆ ప్రేతత్వం నుంచి వదిలేస్తేనే అమృతత్వం వస్తుందని ఆ మహావాక్యాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఎన్ని ఉపమానాలు చూసినా మనం ఏం చేసినా నెగిటివ్ కంటే మంచి పాజిటివ్ మంచిదే. అండ్ దీంట్లో ఓకే మన కరణాల ద్వారా చేస్తున్నాం, ఆ దేవుడిని మనం ఆశ్రయిస్తున్నాం. ఆ దేవుడు కూడా ఆయన స్వరూపం యాక్చువల్గా నా స్వరూపం నీది ఒకటే, నువ్వు జిజ్ఞాసుగా నా దగ్గర రా అంటున్నాడు. ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు. అయితే ఆ పరమాత్మ ఎప్పుడు కూడా ఇప్పుడు జరిగే దాన్ని ఆయన అసలు ఊహించలేరు. ఇప్పుడు ఆయన వాస్తవంగా ఉన్నప్పుడు అర్జునుడికి ఆ బోధ చేశారు. ఆ ఇన్స్ట్రక్షన్లో ఈ విద్యనే ఉంది, తన స్వరూపం తెలుసుకోమని. క్షేత్రజ్ఞుడు తాను క్షేత్రం కాదని. కానీ ఇప్పుడు జరిగేది అలా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు అదే కృష్ణుడు ఆ విరాట్ స్వరూపం చూపెట్టినప్పుడు తను అంతటా ఉన్నాడు. అండ్ ఇప్పుడేమో వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కాకుండా ఒక ఫోటో నామ రూపాలు ఉన్నాయి. అయితే దేవుణ్ణి మనం కిందికి యాక్చువల్గా హయ్యెస్ట్ స్టేట్లో ఆయన సచ్చిత్తులు అస్థి జ్ఞాన ప్రకాశం ఫస్ట్ స్టేట్. సెకండ్ స్టేట్ అది అన్బౌండెడ్. సెకండ్ స్టేట్ ఆయన ఈశ్వరుడు, అదే అస్థి జ్ఞాతి మ్యాక్రో బౌండ్ విరాట్ స్వరూపం. ఆ విరాట్ స్వరూపం ఈశ్వరుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అవతారం. ఇది ఆ విరాట్ స్వరూపం ఆ ఈశ్వరుడు సెకండ్ స్టేట్. థర్డ్ స్టేట్ ఆ ఈశ్వరుడే భూమి మీదకి వచ్చి ఆ లీల చేసుకోవడం. తర్వాత అది అతను విరాట్ అని ఆ విరాట్ తను వచ్చినప్పుడు కూడా చూపెట్టాడు. కానీ అక్కడ కూడా దాన్ని విస్మరించి ఇంకా మోహంలో పడిపోయి తాను ఇప్పుడు ఆ సంబంధించిన ఫోటో నామం ఇవన్నీ కూడా మనకి ఉపశమనం వస్తుంది. మన మన మనస్సు అవి చేసే వాటికి బాధ, వాటికి ఇది ఉంది, పెయిన్, బాధ. ఎందుకంటే అవి ఎంచుకునే అర్థకామాలు, ఆ అర్థకామాల్లో తనకు వచ్చే డిస్టర్బెన్స్ని ఇది రిలీవ్ చేస్తుంది. ఇది రిలీవ్ చేసినా కూడా మరి తనకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతుందో అవి ఇవ్వలేకపోతుంది. సో దానికి తానెవరో తెలుసుకోవడం, ఆ పాతలో ఉండడం, దానికి వినా ఇంకేం చేసుకున్నా కూడా వ్యక్తికి ఇది భంగం అవుతుంది. తనకి పాపం వాళ్ళు ఒక వ్యక్తి లేనప్పుడు వాళ్ళు ఎంతో తప్పిస్తుంటారు ఆ వ్యక్తికి ముక్తి మోక్షం కావాలని. ఆ ముక్తి మోక్షం రియల్లీ ఆ వ్యక్తి చేతిలో వివేకంతో ఉంది. ఆ వ్యక్తి వివేకంతో ఉంది. ఆ వ్యక్తి దాని వైపు అసలు దాన్ని ఇచ్చేసి ఉపేక్షించి దానికి అన్యంగా చరించడం మనం చూసాం. ఆ తప్పిపోయిన పులి బిడ్డ అది మేకల దాంట్లో మందలో కలిసి మేకలాగా ఉంది. అది కాదు. కాకపోతే అట్లాగే జీవుడు కూడా ఈ ఉపాధి శరీరం అనే మేక శరీరం ప్రాణ ఇంద్రియాలు ఈ పదార్థంలో ఉండి అండ్ దాంట్లో బందీ అయిపోయి, అయితే మళ్ళీ తను మేక కాదు అని వాళ్ళ వైపు. అలాగే ఒక ఈగల్ గద్ద పక్షి దాని గుడ్డుని ఒక చికెన్ ఒక కోడి అది పొదిగింది, అది ఈగల్ అది గద్ద పిల్ల అయింది. అయితే అది మిగతా చికెన్స్ మధ్యలో ఉండి అది కూడా చేస్తుంది. ఇప్పుడు ఇది చేసే ఏదైనా కూడా ఆ మేకల ఆ సంబంధించిన ఆ పరిస్థితులని మెరుగుపరచుకోవడమో ఏదో అదేంటంటే అండ్ అది ఎగరగలుగుతుంది కానీ తెలియదు. సో తర్వాత ఒక ఇంటర్వెన్షన్ ఇంకొక పెద్ద ఈగల్ వచ్చినప్పుడు దీనికి మళ్ళీ గుర్తొస్తుంది. అదే మన స్క్రిప్చర్స్ మహాత్ములు బోధించిన దాని వైపు
మనం దృష్టి పెట్టినప్పుడు ఈ విధంగా ఈ జర్నీ ఏది వరించాలి ఇదే. అయితే ఆ ఉర్వారుకమేవ బంధనాత్ అది కూడా ఇదే. ఆ క్రీపర్ ఆ తీగ నుంచి దోసకాయ విడిపడ్డట్టు ఇప్పుడు తీగతో ఉంటే ఈ దోసకాయ కూడా అంటే అలా నన్ను చేయమని మనం శివుణ్ణి అర్థిస్తున్నాం. అయితే శివుడు అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అంటే అది వివేకం ద్వారా మనం అది ఒకటేమో గాడ్ యాజ్ థర్డ్ పార్టీకి థర్డ్ స్టెప్ విన్నవించుకోవడం అదొక భావన వండర్ఫుల్. బట్ ఆ గాడు శివం శాంతం సత్యం జ్ఞానం అనంతం. శివం సత్యం శివం సుందరం. సత్యమే జ్ఞానం, జ్ఞానమే సత్యం. అయితే ఆ జ్ఞానంతో మరి ఇప్పుడు జ్ఞేయమైన ఆ తీగ నుంచి విడిపడ్డాం. సో ఏ దృష్టిని చూసినా ఆ అపర అంటే తనకు సంబంధించింది, అపర అంటే తనతో తెలుసుకోబడ్డ ఈ జడం. ఇది ఎన్ని రకాల ఎన్ని ఉన్నా కూడా ఆ యక్ష ప్రశ్నలో లాగా ఏంటి అద్భుతం ఏంటంటే పీపుల్ వాళ్ళకు ఒకవైపు ఇది అనిత్యమైనా కూడా మరి దాని వైపే మొగ్గు చూపుతున్నారు. మొగ్గు చూపెట్టేసి నిజంగా డెత్ లేనట్టు వాళ్ళు చరిస్తున్నారు. అది ఎవరైనా పోయినప్పుడు ఆ 2-3 days కొంచెం బేలతనం ఉంటుంది. తర్వాత అంటే ఆ ఫోర్స్ తాను ఉంది. అయితే ఇప్పుడు కర్తవ్యం ఏంటంటే ఇదే తాను ఏది కాదో దాని నుంచి విడిపడడం, దాని నుంచి అటువైపు ఇటు తిరిగే బదులు ఇదే ఆ త్రయంబకం 2 కళ్ళతోని అది ఎప్పుడు నశించిపోయేటి పట్టుకుంటుంది. మూడో కన్ను ఏంటంటే తాను. సో 2 కళ్ళతో చేసే వ్యవహారం అంతా అది కరణాల ద్వారా. మూడో కన్ను జ్ఞానం. ఆ జ్ఞానం ఈ ముందు ఇది కాదని అది జ్ఞానం వీడికి అతీతంగా ఉండడం. తర్వాత ఆ కన్ను అటువైపు తిరగడం, అటువైపు. అయితే మన ఘటాకాశం ముందు ఘటాకాశం కనుక వచ్చేసి అది ఘటంలో తోని తాదాప్యం చెందడం, ఘటం కాదని తెలుసుకొని దాన్ని ఓపెనింగ్ వైపు తిరిగినప్పుడు అది మహాకాశం ఆల్రెడీ అదే. అది ఓన్లీ ఆరోపణే. ఇదేంటంటే అదే శివలింగం. ఆ ప్రాణవట్టం అదంతా కూడా జడశక్తి. తాను చిత్శక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. మనం అది జడశక్తి శక్తికారమే. అయితే జ్ఞానశక్తి అది అంతటా ఉంది. ఆ అంతటా ఉన్న దానికోసమే అసంగ సర్వవ్యాపి. అది అనంతత్వానికి యాక్చువల్గా ఏంటంటే అసంగం. అందుకోసమే శివుడి అప్పర్ పార్ట్ ఏదైతుందో దీంతో ఉంటూ దీనికి విడిగా ఉంది. ఆ అసంగత్వం అది ఇది లేని చోట కూడా అది ఉంది. ఇది బ్రహ్మాండాలు ఈ ప్రాణవట్టం ఇదంతా కూడా పిండాండాల్లో తన ఉపాధి శరీరం బ్రహ్మాండాలు అదంతా కూడా అదే. దీనికి అతీతంగా ఉంది. ఆపాతాళ నభస్థలాంత భువన ఆ శివుడి ఆ ధ్యాన శ్లోకం. అంటే జ్ఞానం మాత్రమే శరణ్యం. అది సిద్ధ వస్తువే, మిగతా అంతా కల్పితమే. ఎట్లాగైతే స్వప్నంలో ఏముంది, అంతా లైట్ తేజస్సు. ఆ తేజస్సు నుంచి ఒక దాన్ని తెలుసుకునేవాడు ఉన్నాడు. ఇది కల్పన. తేజస్సు యొక్క ఫార్మేషన్సే ప్రతిబింబాలే స్వప్న ప్రపంచం. అవి కూడా తేజస్సు నుంచి విడికొట్టి ఈ ఎవరైతే చ్యుతి పొందారో వీళ్ళు చేసుకునే పిచ్చి ట్రాన్సాక్షనే ఆ స్వప్నంలో. అది అక్కడ కూడా జీవుడు బాధపడుతున్నాడు. ఇదేంటంటే కాన్షియస్గా తనెవరో విడిపడి ఆ తోలు బొమ్మలాట తోని ఆ శరీరం మనసు పెట్టే ఆటకు వంచితులు అవుతున్నాడు. అయితే తాను దీన్ని ఆడిస్తూ తన వైపుకు తన స్వరూపానికి పోవడం అది మాత్రమే గమ్యస్థానం. మన శృతులు మహాత్ములందరూ అదే చెప్తున్నారు. జీవో బ్రహ్మైవ నాపరః దేహో దేవ జీవో దేవస్థానత అమృతస్య పుత్ర ఈశ్వర అంశ జీవ అవినాశి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏమన్నా కర్మ చేద్దామంటే కర్మ జడం, కర్మకు నడిపించేది జ్ఞానం. ఆ నడిపించేది దాని సన్నిధిలో జరుగుతుంది, అదే జ్ఞానం. అయితే కర్మ చేద్దామంటే కర్మ అనిత్యం. మనం ఏది సాధించుకున్నా ఏదైనా కూడా అవెవ్వరికి కూడా వాటితో అవి సుఖం ఇవ్వటం లేదు. కాబట్టే మనం మళ్ళీ నిద్రకు ఉపశమిస్తున్నాం. నిద్రలో ఇవేమీ లేదు, కానీ ఆవరణ ఉంది. అయితే మరి ఆ స్థితి ఏంటంటే అది డీప్
సుషుప్తిలో మేలుకోగా ఉన్న పరిస్థితి అంటే జ్ఞానం. అంటే సుషుప్తిలో ఏం లేదు, శరీరం లేదు. లేదు అంటే అది ఉండొచ్చు, ఓ సోఫా అది దానికి సంబంధించిన తాదాప్యం లేదు. ప్రాణం అది బీజ రూపంలో ఉంది దాని. అందుకోసమే జ్ఞానికి రాత్రి ఏదో పగలు, పగలు రాత్రి అంటే ఇది. ఎందుకంటే తను చైతన్యంతో సంధానం అయింది కాబట్టి చైతన్యానికి అన్నంగా వేరేది లేదు. చైతన్య శక్తి యొక్క స్థూల ఘనీభవించిన అవే కార్యాలే శరీరాలు, పంచభూతాలు. చైతన్యం ఒక ప్రకాశం, ఒక మన మనస్సు ద్వారా వ్యక్తపరిచిన నామరూపాలు అవన్నీ చైతన్యానికి అన్యంగా లేవు. అయితే తాను ఆల్రెడీ చైతన్యం అయ్యాడు కాబట్టి ఇవి కూడా తనవే, తానే ఇవి కూడా. ఇది అద్వయ స్థితి. సో మనం ధియో యోన ప్రచోదయాది, ఆ బుద్ధి ప్రచోదన ఏంటంటే ఇటువైపు నుంచి మనం ఉదాసీనంగా శరీరం నుంచి కాదంటూ తన ఏదో జ్ఞానం, ఆ జ్ఞానమే తానంటూ ఆ జ్ఞానం వైపు పోవడమే ఎవరికైనా శ్రేయస్కరం. దీనికి వివేకం ఉంది. చక్కటి మనకు వైదిక ఇది స్క్రిప్చర్స్ మహాత్ములందరూ కూడా దేని గురించి చెప్తున్నారు. అయితే అంతే. లేకపోతే ఏది ఉన్నా ఒకటి అనిత్యం అనేది ఉంది. ఈ సుఖాలన్నీ కూడా డాగ్, రామకృష్ణ పరమహంస అంటారు, ఆ డాగ్ అది బొక్కను కొరుకుతూ దాని చిగుళ్ళ నుంచి వచ్చే రక్తమే ఆ బొక్కలో నుంచి వస్తుంది అనుకుంటుంది. మనకి ఇప్పుడు ఏదన్నా సుఖం, లేచి సుఖం బిందు మాత్రమే వస్తే అది మన స్వరూపందే ప్రతిబింబించి ఇటు వస్తుంది. ఆ ఒంటెలాగా ఇది కూడా రామకృష్ణ పరమహంస అంటారు. ఒంటె అది తినే అది ఉంది, అది తిన్నప్పుడు దానికి గమ్స్ ఇదవుతాయి, దాంట్లో గుచ్చుకుంటుంది, అయినా అది ఇష్టపడుతుంది. అయినా ఈ అవిద్యతోని ఏది శోభన అధ్యాస అంటాం, ఇది శోభిస్తున్నట్టు ఉంది. దీంట్లో ఎప్పుడు ఇది లేదు. అందుకోసం తరతి శోకం ఆత్మవిత్ అన్నారు. అయితే ఆత్మ అన్నా జ్ఞానం అన్నా నేనైనా ఒకటే, అది మార్పు చెందనిది. దానికి ఇన్వర్స్ అనాత్మ, మార్పు చెందేది, నశించిపోయేది. సో మనకు శ్రేయ మార్గం, ప్రయోగ మార్గం ఇదే. శ్రేయ మార్గం ఏదైతే మనకు శ్రేయస్సు, ఇమీడియట్గా కొంచెం ఈ పాత్ ఇది ఉంటుంది, కష్టం అనిపిస్తుంది, కానీ ఇది ఎప్పుడు మనకు అమృతత్వం. అయితే మిగతా ఇది ప్రయోగ మార్గం ఇమీడియట్గా మనకు అనుకూలంగా అనిపిస్తుంది, బట్ అది మృతం. సో దీన్నే ఈ కైండ్ ఆఫ్ ఇది ప్రయోగ మార్గంలో పోయేది. దాన్ని మరి ఆ కర్మలన్నీ కూడా డెఫినెట్గా, ఎందుకంటే పోయిన తర్వాత వీళ్ళు చేసే ఆ పెద్ద కర్మ అంటున్నారు, దానివల్ల ఆ వ్యక్తికి ఆ పెద్ద కర్మ మేబీ అన్వయించుకోవచ్చు. బతుకున్నప్పుడు చేసేది ఏంటంటే తాను ఇది కాదు, విభాగం చేసుకొని దాని స్వరూపంలో ఉండడం డెఫినెట్గా ఇట్ ఇస్ ఓన్లీ రిలేటివ్ టెర్మినాలజీ. నో, ఇట్ ఈస్ అ వెరీ కాన్షియస్ అలర్ట్. ఎవరికి వాళ్ళు రియల్గా చాలా సెన్సిటివ్ ఇది. ఎందుకంటే ఆ నిర్ణయం చేసుకోవాలి. అంటే దాని అర్థం దాన్ని ఆ కర్మ అన్నారు, ఆ కర్మలో ఏంటంటే ఆ వ్యక్తికి మేలు జరగాలని వాళ్ళు చేస్తున్నారు, ప్రేత విముక్తి, ఉద్ధరణ జరగాలని. మరి ఆ ఉద్ధరణకు అన్యంగా తను ఏదైతే చేస్తున్నాడో అవన్నీ చిన్న కర్మలు. సో దట్ ఈజ్ వెయిట్. సో ఎవరైతే బతుకున్నప్పుడు అటువైపు దీనికి సంబంధించిన వివేకంతో వీటి నుంచి విడిపడి ఖచ్చిత ధీరహ ఎవరో ఒక నిర్ణయం చేస్తాడు. ఏంటంటే పురుషుడే నాకు వరేణ్యం, అర్థకామాలు కాదు. అర్జునుడు కనుక నారాయణుడే కావాలన్నాడు, అది ఫెంటాస్టిక్. నారాయణ సేన దుర్యోధన అన్నాడు. సో ఈ అనిత్యాన్ని కోరుకోవడం చిన్న కర్మలు, అండ్ ఆ పెద్ద కర్మ ఇచ్చే ఫలితాని కోసం మనం చేసేది పర్సనల్ అయినప్పుడు, పెద్ద కర్మలు అయినప్పుడు ఆ పెద్ద కర్మ ఈ వ్యక్తి బతుకున్నప్పుడే చేసుకోవచ్చు. అర్జునుడిలాగా నాకు కృష్ణుడే కావాలి, నాకు ఈశ్వరుడే కావాలి. సో దిస్ ఈజ్ ది థింగ్. అది విత్ డీప్ సెన్స్ ఆఫ్ సబ్టిల్, సూక్ష్మంగా దీన్ని గమనించి ఇట్ ఈస్ అ వెరీ థింగ్. ఎందుకంటే అనిత్య శరీరాన్ని నిత్య సన్నిహిత మృత్యు అన్నారు. ఇది ఆ లబ్డ్ శరీరం అదొక టైమర్, అది టక్కున ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అప్పుడు అందరూ జాలిపడి మన మీద ఇచ్చేసి మనం ఉద్ధరించబడాలని వాళ్ళు పడే శ్రమ, ఎంత ఎఫర్ట్, ఎంత పాపం, ఎంతో చాలా బాధలో శోకంతో పాపం వాళ్ళు ఎవరైతే లేరో వాళ్ళకి సంబంధించినవి ఎన్నో చేస్తుంటారు. ఎందుకు? అవన్నీ కూడా తాను బతుకున్నప్పుడు చేసుకోగలుగుతాడు, తనకు బుద్ధి ఉంది.
కానీ దానికి అన్యంగా చరించాడు. టైమ్ అండ్ అగైన్ ఇటువైపు ఇదే దిస్ ఇస్ ది వీల్. సో వన్ హ్యాస్ టు మనం పురుషార్థం కరెక్ట్ నిర్ణయం చేసుకొని మనం ఆ పరతత్వం వైపు ఈశ్వరుడు ప్రచోదనం చేయాలని ఆ మంత్రాలన్నీ కూడా. హరి ఓం.